ఈ సమ్ చూడమ్మా, కాంపోనెంట్స్ సంబంధించిన సమ్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడమ్మా, పిఏమో 5000 చెప్పాడు, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 20% పర్ యానం అని చెప్పాడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 3 years 6 months అని చెప్పాడండి. తర్వాత కాంపౌండెడ్ యాన్యువల్ అని చెప్పాడు. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సంవత్సరానికి 20% అన్నాడు కదండి. సో 120% వాల్యూ వచ్చి మనకి ఆల్రెడీ క్లారిటీ ఉంది కదండి, 6/5. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ 6 months అన్నాడు కదండి, అప్పుడు ఎంత వస్తుందంటే మనకి 11/10 వస్తుందండి. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 5000 తీసుకుందాం. ఆ తర్వాత ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 20% ఫర్ 3 years అన్నాడు కదండి, అప్పుడు ఏం వేస్తాం, 6/5, 6/5, 6/5. ఆ తర్వాత లాస్ట్ 1 year ఎంత ఇచ్చాడమ్మా మనకి, 6 months ఎంత అండి, 11/10. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి దీని ఆన్సర్ అయిపోయినట్టు అండి. ఇక్కడ చూడండి 555 అని ఇచ్చాడు, అంటే 5 cube ఎంత అంటే 125. ఆ 5 cube దీంట్లో డైరెక్ట్ గా ఎంత టైమ్స్ పోద్ది అంటే 4 times పోద్ది. ఇక్కడ ఇచ్చిన మనకి సమ్లో ఏంటంటే కనుక డైరెక్ట్ గా మనం చూసుకుంటే ఇదంతా మల్టిప్లై చేసుకుంటే తర్వాత 5000 లోంచి అదే వచ్చిన ఆన్సర్ లోంచి 5000 తీసేయాలి. కానీ ఇక్కడ ట్రిక్ మీరు ఎలా ఉపయోగించవచ్చు అంటే, ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఆల్రెడీ 3 మల్టిప్లై చేస్తే ఏంటంటే చివరిలో 6 వస్తుంది, ఎందుకంటే 6 cube కాబట్టి. 6 into 1 ఎంత అంటే 6 కదండి. ఆ తర్వాత 6 into 4 ఎంత అంటే చివరిలో 4 వస్తుంది. మీరు చివరిలో 0 వేస్తారు కదండి, అంటే చివరిలో 4 ఏదైతే ఉందో దాని ఆన్సర్ అదే. లేకపోతే మల్టిప్లై చేసుకుంటే మనకి ఏం చేస్తామంటే దాంట్లో 5000 తీస్తే దాని ఆన్సర్ వస్తుందండి.